హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి ఈజీగా ఇంట్లోనే చాక్లెట్ కేక్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసేసి మనం బేకరీలో తెచ్చుకునేది ఎంత స్మూతీగా స్పంజీగా ఉంటుందో మన ఇంట్లో ప్రిపేర్ చేసుకునే కేక్ కూడా అంతే స్పంజీగా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుందండి, హాఫ్ వరకు ఫిల్ చేశాను నేను ఇక్కడ కేక్ ట్రేకి. ఎంత బాగా పొంగిందో, పై దాకా బాగా పొంగి చాలా స్మూత్గా వచ్చిందనమాట కేక్ అనేది. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుందండి. మనం బేకరీలో తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు. బర్త్డేస్కి, చిన్న చిన్న పార్టీస్కి అలా కాకుండా ఎప్పుడు తినాలనిపిస్తే ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కప్పు మైదా, హాఫ్ కప్ వచ్చేసేసి కోకో పౌడర్ అండ్ ఒక కప్ వచ్చేసేసి చక్కెర. మనం ఎంత క్వాంటిటీ అయితే మైదా తీసుకుంటామో అంత క్వాంటిటీ చక్కెర తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ కోకో పౌడర్ వచ్చేసేసి హాఫ్ క్వాంటిటీ. ముందుగా వచ్చేసేసి మనము మైదా అండ్ కోకో పౌడర్ ఇవి జల్లించుకొని పక్కకు పెట్టుకుందామండి. నేను ఒక జల్లెల్లోకి తీసుకుంటున్నాను అనమాట మైదా అండ్ కోకో పౌడరు. ఇందులోకే నేను బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని ఉండలు లేకుండా జల్లించుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. నేను బేకింగ్ సోడా ఏమీ యాడ్ చేయట్లేదండి, ఓన్లీ బేకింగ్ పౌడర్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చేసేసి ఎగ్స్తో ప్రిపేర్ చేస్తున్నాం కేక్, అందుకని చెప్పేసి సోడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పౌడర్ ఒక్కటి యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా ఉండలు లేకుండా మొత్తము పౌడర్ అంతా, అంటే కోకో పౌడరు అలాగే మైదా అండ్ బేకింగ్ పౌడర్ యూస్ చేసాం కదా, అది కూడా ఉండలు లేకుండా మొత్తం జల్లించి తీసేసుకోవాలన్నమాట ఈ విధంగా స్మూతీగా. నెక్స్ట్ మనం పిండిలో ఎగ్లో కలుపుకునేటప్పుడు కూడా కొద్ది కొద్దిగా వేసుకొని క్లీన్గా కలుపుకుంటే మనకి స్పంజీగా వస్తుంది కేక్. ఇక్కడ నేను వచ్చేసేసి కేక్లోకి 3 ఎగ్స్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ మైదా పిండి వచ్చేసేసి నేను 120 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. 120 గ్రామ్స్కి 3 ఎగ్స్ తీసుకున్నాను అనమాట. ఏ కప్పుతో అయితే మనము మైదా పిండి తీసుకుంటామో ఆ కప్పుతో ఎగ్ వైట్ వచ్చేలా చూసుకోండి. హాఫ్ కంటే తక్కువ ఉందనుకోండి ఇంకొక ఎగ్ యాడ్ చేసేసుకోండి, సరిపోతుంది. ముందుగా ఎగ్ వైట్ ఎల్లో సపరేట్ చేసుకొని ఎగ్ వైట్ని బీట్ చేసుకుంటున్నాను. ముందుగా కొద్దిగా బీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా షుగర్ యాడ్ చేసేసుకుంటూ స్మూత్గా క్రీమ్ లాగా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నానండి, కొలతలు ఏ కప్పుతో అయితే మనం మైదా తీసుకుంటామో అదే కప్పుతో షుగర్ యాడ్ చేసుకోవాలి. సేమ్ క్వాంటిటీ ఉండాలన్నమాట. గ్రాముల్లాగా తీసుకున్న 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ సేమ్ తీసుకోవాలి. లేదా ఒక టీ గ్లాస్తో కానీ ఏదైనా ఒక దాంతో మెజర్మెంట్స్ తీసుకుంటాం కదా కప్ తోటి, దాంతో కూడా సేమ్గా ఉండాలి. కోకో పౌడర్ వచ్చేసేసి హాఫ్ కప్ వరకు తీసుకోవచ్చు. హాఫ్ కప్ కంటే తక్కువ ఉన్నా పర్లేదు, హాఫ్ కప్ వరకు అయితే సరిపోతుంది. ఇంకా ఎక్కువగా తీసుకుంటే చేదొచ్చేస్తుంది అనమాట కేక్ అనేది. ఒక హాఫ్ కప్ వరకు అయితే మనకి సరిపోతుంది. అలాగే ఎగ్స్ వచ్చేసేసి ఏ కప్పుతో అయితే మనం మైదా అండ్ షుగర్ ఇవి తీసుకుంటామో అదే కప్తో ఎగ్ వైట్ 1 కప్ కానీ లేదా హాఫ్ కప్ కానీ యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ స్పంచిగా కావాలనుకుంటే 1 కప్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3/4 అనమాట, 3/4 కప్పు వరకు ఎగ్ వైట్ అనేది యూస్ చేస్తున్నాను. ఇలా కరెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే మనకి బేకరీ స్టైల్ కేక్, స్పంజ్ కేక్ చాలా బాగా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. అలాగే ముందు వీడియోలో కూడా నేను నార్మల్గా బేసిక్ స్పాంజ్ కేక్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్పాను కదా. దేనికైనా కానీ సేమ్ క్వాంటిటీ అండి. మైదా ఎలా తీసుకుంటామో షుగర్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. ఎగ్ కూడా సేమ్ ఉండాలి. అంటే ఎగ్స్ చొప్పున కాకుండా అదే కప్పుతో ఎగ్ పగలకొట్టిన తర్వాత మెజర్మెంట్ అనేది తీసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఎగ్ ఎల్లో వైట్ మిక్స్ అయిపోయిన తర్వాత సపరేట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ముందుగా ఎగ్లోంచి తీసేటప్పుడే కొద్దిగా అంటే ఎగ్ వైట్ సపరేట్ చేసుకున్న తర్వాతకి ఎగ్ ఎల్లో అనేది సపరేట్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ నేను 3 టైమ్స్ కొద్దిగా షుగర్ యాడ్ చేసేసుకొని క్రీమీ స్ట్రెచర్ వచ్చేంత వరకు బీట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మిక్సీలో వేసుకోవాలి అనుకుంటే సేమ్ ప్రాసెస్ అండి, కానీ మిక్సీ అనేది కొంచెం తక్కువగా, అంటే 1లో కానీ 2లో కానీ లేదా ఆన్ ఆఫ్ చేసుకుంటూ మనం మిక్సీలో తిప్పుకుంటూ కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటూ ఒక 4 or 5 టైమ్స్ వరకు కొద్దిగా షుగర్ యాడ్ చేసేసుకుంటూ మిక్సీ ఆన్ ఆఫ్ చేసుకుంటూ తిప్పుకుంటే మనకి క్రీమీ స్ట్రెచర్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా క్రీమీ స్ట్రెచర్ వచ్చిందో. ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ ఎగ్ ఎల్లో అనేది పక్కకు పెట్టుకున్నాం కదా, అది అనేది యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసేసి ఒక పావు కప్పు వరకు ఆయిల్, అంటే ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్, ఎక్కువ అనేది వేయాల్సిన అవసరం లేదు ఈ చాక్లెట్ కేక్లోకి. ఒక 2 or
3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. మనం ఇందులోకి పాలనేది యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఒకవేళ మన కేక్ స్ట్రెచర్ అంటే పిండి యాడ్ చేసిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలనేది యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఎగ్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే ఆయిల్ కానీ పాలు కానీ ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే యాడ్ చేయకపోయినా కానీ మన కేక్ అనేది స్మూతీగానే ఉంటుంది. ఒకవేళ ఎగ్ యాడ్ చేయకపోతే మాత్రం పాలు లేదా ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనేది పడుతుంది. ఇక్కడ నేను ఎగ్ యెల్లో యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి బీట్ చేసేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బీట్ చేసుకుంటున్నాను అనమాట. ముందుగా ఆల్రెడీ మనము పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, కోకో పౌడరు, మైదా, అలాగే బేకింగ్ పౌడర్ యాడ్ చేసేసుకొని మనం పక్కకు పెట్టుకున్నాం కదా, అది కూడా కొద్దిగా యాడ్ చేసేసుకొని మనకు కావాలనుకుంటే ఇలా బీట్ చేసుకోవచ్చు, లేదా మిక్సీ జార్లో వేసుకోవచ్చు, లేదా నార్మల్గా విస్కర్తో స్లోగా తిప్పుకోవచ్చు అనమాట. నాకు విస్కర్తో అది లేట్ అవుతుందని చెప్పేసి నేను మామూలుగా బీటర్ తోటే బీట్ చేసేసుకుంటున్నాను త్వరగా అయిపోవాలని. నాకు ఆల్ ఓవర్ ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టిందండి, ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఇక్కడ నేను పౌడర్ అనేది కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ బీట్ చేసుకుంటున్నాను. ఒకేసారి మొత్తం క్వాంటిటీ యాడ్ చేయకుండా కొద్దిగా ఒక 3 or 4 టైమ్స్ కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి అనుకున్నా కానీ మనం ఒకేసారి మొత్తం వేసేయకుండా కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ కలుపుకుంటే మనకి కేక్ అనేది స్పంజీగా వస్తుందండి. ఒకేసారి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పొంగాల్సిన దానికంటే కొంచెం తక్కువగా పొంగుతుందన్నమాట. అందుకనే కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఒక 2 or 3 టైమ్స్ అలా కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ బీట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. మొత్తం కలుపుకునే దానిలోనే ఉంటుందండి. నార్మల్గా స్పోర్క్ కానీ విస్కర్తో కూడా మనం చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుందన్నమాట. ఇలా బీటర్తో కానీ లేదా మిక్సీ జార్లో కానీ యాడ్ చేసేసుకుంటే త్వరగా అయిపోతుంది. మిక్సీ జార్ కంటే ఇలా కేక్ బీటర్స్ ఉంటాయి కదా, ఈ బీటర్స్తో అయితే చాలా త్వరగా అయిపోతుందండి, ఈజీగా. ఇక్కడ కోకో పౌడర్ బదులు మనం నార్మల్గా బయట కాఫీ పౌడర్ దొరుకుతుంది కదా, అది కావాలన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. అదైతే 1 or 2 టేబుల్ స్పూన్స్. ఎక్కువ యాడ్ చేసుకుంటే కొంచెం చేదులాగా అనిపిస్తుంది. కొంతమంది కోకో పౌడర్ లేదు అన్నప్పుడు అలాంటివి కూడా యాడ్ చేసేసుకొని, అంటే కాఫీ పౌడర్, బ్రూ కానీ నెస్టీ కానీ బయట దొరుకుతుంది కదా, వాటితో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి పిండి ఉండలేమీ లేకుండా మొత్తం క్లీన్గా బీట్ చేసేసుకున్నానండి. మనకి పిండి అయితే మొత్తం రెడీ అయిపోయిందనమాట. కేక్ బ్యాటర్ మొత్తం రెడీ అయిపోయింది. నెక్స్ట్ కేక్ ప్రిపేర్ చేసుకోవడమే. కేక్ కూడా నేను ఒక 20 మినిట్సే బేక్ చేసుకున్నానండి, ఎక్కువసేపు అయితే అవసరం లేదు. ఇక్కడ మొత్తం నేను ఒకసారి కలిపేసేసుకుంటున్నాను. గిన్నెకి మొత్తం సైడ్ అన్నమాట అక్కడక్కడ పిండి ఉండిపోయింది. అంతేకాకుండా కొంచెం ఎయిర్ బాల్స్ లాగా, అంటే కొంచెం బుడగలుగా వస్తుందన్నమాట పిండి పైన. అదంతా ఒకసారి కలిపేసేసుకొని ఇంకా కేక్ ట్రే తీసుకున్నాను. కేక్ ట్రే బదులుగా నార్మల్గా ఇంట్లో ఏ గిన్నెలు ఉన్నా కానీ, ఇంట్లో పాలు కాబెట్టే గిన్నె కానీ, రైస్ వండుకునే గిన్నెలు ఉంటాయి కదా, దేనికైనా సరే కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని దానిపైన కొద్దిగా పిండి అనేది యాడ్ చేసేసుకొని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ మీకు వీడియోలు చూపిస్తున్నాను కదా, మొత్తం ట్రేకి అంతా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా పిండి మొత్తం ఆయిల్ మీద అంతా పిండి అప్లై అయ్యేలాగా మొత్తం అప్లై చేసేసుకోవాలి. మనకి రెడీ అయిపోయింది. ఇంకా పిండి అంటే కేక్ బ్యాటర్ వచ్చేసేసి ఈ కేక్ ట్రేలో వేసుకొని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసేసి స్టవ్ మీద ప్రిపేర్ పెట్టేసుకోవడమే. ఇక్కడ నేను స్టవ్ మీద ప్రిపేర్ చేస్తున్నాను అండి, ఓవెన్లో చేయకుండా నార్మల్ స్టవ్ మీదనే ప్రిపేర్ చేస్తున్నాను. ఒకవేళ ఓవెన్లో పెట్టాలి అనుకుంటే 120 degrees దగ్గర 120 నుంచి 150 మధ్యలో పెట్టుకోవచ్చండి మనము. ఆ టెంపరేచర్లో వచ్చేసేసి ఒక 25 మినిట్స్, 28 అంటే 30 మినిట్స్ బిలోనే మనకు రెడీ అయిపోతుంది కేక్ అనేది. నేను ఇక్కడ హాఫ్ మాత్రమే ఫిల్ చేశాను అనమాట కేక్ ట్రేక్ అనేది. మీరు ఫస్ట్ చూసారు కదా, ఫుల్గా పొంగు వచ్చిందనమాట, పై దాకా పొంగు వచ్చేసేసింది. హాఫ్ వరకు ఫిల్ చేసేసి నార్మల్ కుక్కర్ గిన్నెలో ఒక స్టాండ్ పెట్టుకున్నాను. కావాలనుకుంటే మనము ఇసుక కానీ లేదా సాల్ట్ కానీ కింద అప్లై చేసేసుకొని ట్రే పెట్టుకున్నా సరిపోతుంది, లేదా ఈ విధంగా నార్మల్గా ట్రే పెట్టేసేసి మూత పెట్టేసేసుకున్నా సరిపోతుంది అనమాట. కానీ కేక్ బేక్ చేసుకుంటప్పుడు కొంచెం మందపాటి గిన్నె తీసుకోండి, ఆ వేడికి కేక్ అనేది చాలా చక్కగా బేక్ అవుతుందన్నమాట. నేను ఒకసారి మూత తీసి చెక్ చేసుకున్నానండి, మధ్యలో కాలేదనమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేశాను, ఇప్పుడు అయిందనమాట. కొంచెం పైనుంచి అలా టచ్ చేస్తే మనకి
కొంచెం ఆయిల్గా అనిపిస్తుంది అనమాట. అతుక్కోకుండా చేతికి కరెక్ట్గా ఉంటుంది. అలాగే ఒక టీత్ పిక్తో కొంచెం సెంటర్లో డిప్ చేసి చూస్తే మనకి ఏం అంటుకోకుండా వచ్చేసేస్తే పిండి కరెక్ట్గా బేక్ అయినట్టు అనమాట. ఇక్కడ రెడీ అయిపోయింది. రెడీ అయిన తర్వాత ఎమ్మటే కేక్ ట్రేలో నుంచి కేక్ అనేది సపరేట్ అస్సలు చేయొద్దు. మనకి కొంచెం టైం అంటే చల్లారిన తర్వాత సపరేట్ చేస్తే కరెక్ట్గా ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూస్తే తెలుస్తుంది, చాలా బాగా పొంగింది. పై దాకా మనం హాఫ్కే ఫిల్ చేసాం కదా కేక్ ట్రేకి, కానీ పై దాకా వచ్చిందనమాట. కేక్ చేయాలంటే చాలామంది భయపడుతూ ఉంటారు, సరిగ్గా వస్తుందా లేదా, మాకు బేకరీ స్టైల్ లాగా లేదా టైం ఎక్కువ తీసుకుంటుంది, అలా చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. కానీ ఏ డౌట్స్ అవసరం లేదండి. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి కరెక్ట్ మెజర్మెంట్స్ అనేది మనకు కరెక్ట్గా ఉండాలి. కేక్ బేక్ చేసేటప్పుడు ఆ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఉందంటే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే కేక్ బేక్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి, అయిందా లేదా అనేది. ఒక్కొక్కసారి మాడిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. నాకు ఇదాకా వచ్చేసేసి పైన కొంచెం అతుక్కున్నట్టు అయిపోయిందనమాట. నేను కొంచెం చాక్ తోటి సపరేట్ చేసేసుకొని ఇంకా మొత్తం రివర్స్ చేసుకున్నాను, ఉల్టా చేసేసాను. ఆ క్లిప్ మిస్ అయిందండి. చాలా పర్ఫెక్ట్గా, ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కేక్ అనేది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు ఇప్పటికీ చేయకుండా ఉన్న వాళ్ళైనా సరే ఒక్కసారి ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో వస్తుందన్నమాట. మన ఛానల్లో కేక్ రెసిపీస్ ఇంకా చాలా ఉన్నాయండి. నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి. సింపుల్గా, ఈజీగా చేసుకునే విధానంలో చూపించాను అనమాట. అంతేకాకుండా హెల్తీగా రాగి పిండి చాక్లెట్ కేక్ కూడా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది కూడా చూపించాను అనమాట. చాలా అంటే స్పంజీగా ఉందండి కేక్. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మామూలుగా నార్మల్ స్పాంజ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా చాలా స్మూత్గా స్పంజీగా వచ్చిందనమాట కేక్ అనేది. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.